సీనియర్ పార్టీ పొలిటికల్ సభ్యులు బి రాఘవ గారు, వేదికపై ఉన్న పెద్దలు, కాంగ్రెస్ సభ్యులారా, మిత్రులారా, ఈ నెల 13 తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గౌతమాత అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సుప్రీంకోర్టు ఓట్లేసి ఘన విజయం సాధించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పార్లమెంట్ కి అసెంబ్లీ ఓటు సత్యనారాయణ గారిని పార్లమెంట్ పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 3.5 సంవత్సరాలుగా మేము అందరం కలిసి స్టీల్ ప్లాంట్ పరిస్థితి కోసం పోరాడుతున్నాం. స్టీల్ ప్లాంట్ అన్యాయం రాజకీయంగా తీసుకోండి. స్టీల్ ప్లాంట్ అన్వేస్తాం, ఎవరు కొండ మూసేస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది మన అప్పశక్తి కాదు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటంటే ఒకరు సందేశాలు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసి మోడీ ఇప్పటికప్పుడు ప్రభుత్వ సంస్థలు అన్ని హక్కు మూసాలకు ఎవరికీ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ ఎన్నికల్లో మోడీని వాళ్ళు అనుకుంటున్నటువంటి టీడీపీని వైసీపీని ఈ అసెంబ్లీలో విశాఖపట్నం పార్లమెంట్లో ఓడికల ద్వారా వైఎస్ఆర్సీ కార్యక్రమంలో కాపాడుకోవాలి. అలా కాకుండా ఇక్కడ అభ్యర్థులు వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా అది మోడీ గెలిచేది అవుతుంది, బీజేపీ గెలిచేది అవుతుంది. అంతేకాదు మన విశాఖ నమ్మకానికి మనమే అవకాశం తెలియజేసేది అవుతుంది. అటువంటి అవకాశం ఉందో చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ 12 ఎంప్లాయీస్ ఆఫీసర్లు తెలంగాణ అందరూ కూడా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా గెలిపించాలని చెప్పి అర్థవంతమైన గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శిల్పాన్ని కాపాడుతున్నాం. శిల్పాన్ని కాపాడుకోవడం అని చెప్పంటే అసలు జాగ్రత్తలు చేసిన రాష్ట్రాలు ముందుకు తీసుకోవడం, మన విభాగంతో పాటు మన విజయ పరిషత్తు వారి పరిషత్తు ముందుకు తీసుకోవడం చెప్పి మన సభలు పోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మన స్టేట్ బ్యాంక్ ఉంచుకో విజయవంతం కావాలని ఈ ప్రభుత్వాలు ఉండాలని చెప్పని జిల్లాలో ఉన్నటువంటి 30 లక్షల ప్రజలు కోరుకుంటారు. వాళ్ళందరినీ ఉద్యోగం పాస్ చేయబోతున్నారు. ఇక్కడ కానీ టీడీపీ వైసీపీ గెలిస్తే స్టీల్ ప్లాంట్ అమ్ముకోవాలి జరిగి మూడితే వాళ్ళు నమ్ముకుని వాళ్ళు సంబంధించినటువంటి 30 లక్షల ప్రజానికి కూడా మనం అమ్ము చేసిన అవుతాం, వాళ్ళ ఆస్తులు అమ్ము చేసిన అవుతాం. కాబట్టి మన ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకోవడం, మీరు చేసిన పోరాటంతో పాటు జిల్లాలో కూడా అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఐక్యం చేసిన పోరాడుతున్నాం. మీ పోరాటం మన పోరాటం విజయం కావాలి. ప్రభుత్వం సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ఉండాలి. ప్రభుత్వానికి ఎన్నికల సంఘటన ముందుకెళ్తుంది. కాబట్టి రాజకీయ సంకల్పంగా మన ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఓటేసి నన్ను అసెంబ్లీ పంపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు పొందుతున్నాను. అందరికీ నమస్కారం. మనం 3.5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రేపు ఓటు వస్తుంది. 2 రోజుల్లోనే పార్లమెంట్ లోని అటు శాసనసభలోని మనం పోరాడాలి. కేంద్రంలోని ఇండియా కూటమి అనేది అధికారంలోకి రావాలి. ప్రజాస్వామ్యం ప్రజా పోరాటానికి సంబంధించినటువంటి కేంద్రం నాయకత్వం రావాలని చెప్పేసి రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన విశాఖ కర్మాగారానికి ప్రత్యక్షంగా వచ్చి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు మనం ముందు నిలబడి మేము ఈ దేశంలోనే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన విశాఖ ముఖ్య కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి శపథం కలిగినటువంటి పార్టీ ఏదైనా ఇండియా కూటమి అన్నమాట. ఇవాళ బయట తిరుగుతున్నారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి కూటమైనా ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఎన్ని మోడీ కూటమి ఒకటే కూటమి ఆంధ్రప్రదేశ్ లో. ఇందులో పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఇద్దరు ఎవరు గెలిచినా విశాఖ ముఖ్య కర్మాగారానికి ఇస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తానని చెప్పేసి ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. మీకు అంతర్జాతీయంగా చూసుకుంటే గూగుల్ వాళ్ళు ఎలా ఉద్యోగాలను తీసేస్తున్నారని చూస్తున్నారు. ఇప్పుడు టెస్లా వాళ్ళు ఎలా మస్క్ తన టెస్లా కార్ ఫ్యాక్టరీలో ఎలా ఉద్యోగాలను తీసేస్తున్నారు మనం చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎలా ఉద్యోగాలను తీసే